డాక్టర్ రామానాయుడు గారు, మీరు పని రాక్షసులు. ప్రజాసేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జ్వరంతో ఉండి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నిమ్మల. వద్దని వారించిన మంత్రి లోకేష్, విష్ణుకుమార్ రాజు తదితరులు. చేతికి కానులాతో అసెంబ్లీకి హాజరైన మంత్రి రామానాయుడు గోరుగల్లు రిజర్వాయర్ పై సమాధానమిచ్చి తన సీట్లో కూర్చున్న సందర్భంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణంరాజు మంత్రి నిమ్మల తామరాకు మీద నీటి బొట్టులా సమాధానం చెప్పారని సరదాగా అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి, అన్నకు బాగోలేదు, ఆయన అసెంబ్లీకి వచ్చేస్తున్నారు, మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష అని మంత్రి లోకేష్ అన్నారు. చూసి అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగా ఏంటన్నా హైదరాబాద్ వచ్చి సిఎస్ఆర్ ఫండ్ కోసం ఫార్మర్ నిన్న సాయంత్రం ఇచ్చాడు అపాయింట్మెంట్. మళ్ళీ మానేస్తాలేదు మాకు వస్తారని ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం 2 గంటలు కాలేదు. సస్పెండ్ చేయాలి, రాత్రి 10 గంటలు సస్పెండ్ చేయించాలి, సస్పెండ్ చేయించాలి నుంచి నాకు మీకు యాప్లో వచ్చిస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. కష్టం ప్రశాంతంగా నేను బాగా వర్క్ లోడ్ టీవీ చూస్తాను. 10 నిమిషాలు మైండ్ డైవర్ట్ ప్రశాంతంగా. అందులో కూడా మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాల కనపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవునా? ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదు అని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారేమో. మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. అమ్మా చెప్పండి, చెప్పండి సార్ ఒప్పుకుంటారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష. చూస్తే ఇంకా ఉంది, చేయికి డ్రిప్ లైన్లో ఉంది.